బాస్ ఇస్ బ్యాక్ కొత్తగా ఉంది ఫిజిక్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. బీజేపీ నుంచి ఎండల లక్ష్మీనారాయణ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. లక్ష్మీనారాయణ గారు, ఈ ఆరోపణలు ప్రతిసారి బీజేపీ పైన ఎక్కువగా వినిపిస్తున్నది. సంజయ్ రౌత్ మళ్ళీ ఒక సంచలన ఆరోపణ చేశారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా మరోసారి అది చర్చకు దారితీసే అవకాశం కనిపిస్తోంది. శివసేన ఎంపీ చేసిన ఆరోపణలు. ఇది ప్రజా తీర్పు కాదు, మహారాష్ట్రలో వస్తున్నది, ఇది ఈవీఎంల తీర్పు అని చెబుతున్నారు. ఏం చెప్తారు? సంజయ్ రౌత్ గారు అంటే గత ఎన్నికల్లో బీజేపీ అన్డివైడెడ్ శివసేన పోటీ చేసింది. ప్రజల తీర్పు మాకు అనుకూలంగా, మా గఠబంధన్కి అనుకూలంగా వచ్చింది. ఇప్పుడు ఏదైతే డివైడెడ్ శివసేన మా గఠబంధన్లో భాగమైతే ఇవాళ ఆనాడు అది ఓకే, ఈనాడు మాత్రం కాదు. జార్ఖండ్లో అది ఓకే, ఇక్కడ మాత్రం కాదు. మొన్న పార్లమెంటు ఎలక్షన్లో ఓకే, ఇప్పుడు మాత్రం కాదు. ఇది ఏ రకమైనటువంటి, ఓడితే ఈవీఎంలు, గెలిస్తే దాని ముచ్చట్లేదు. ఇది వితండవాదం, ఇది సరైనటువంటిది కాదనేటువంటి విషయం తెలుసు. మరి ఈ ఫలితాలను ఊహించారా ఈ స్థాయిలో ఉంటుందని? దాదాపు 200 దాటేశారు. మహారాష్ట్రలో 200 దాటారని ఎగ్జిట్ పోల్లో ఎవరో చెప్పలేదు. 180 వరకు ఇచ్చినట్టుంది. ఒక 195 వరకు 200 ఎవరు 195 ఒకటి వచ్చింది. 185 మాక్సిమం ఉంది. 195 కానీ 200 ప్లస్ 215 ఎలా సాధ్యమైంది? ఇది ప్రజలకు గత పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి 2 లక్షల ఓట్లు, మహాయుతికి మహావికాస్ అఘాడీకి మధ్యలో 2 లక్షల ఓట్లు మాత్రమే తేడా. దాంతో మేము 17 సీట్లకు పరిమితమైన, వాళ్ళు 31 సీట్లు వాళ్ళ అలయన్స్ ఓన్లీ 2 లక్షల ఓట్ల తేడాతో. ఆ రోజు ప్రజల ముందు బురద జల్లే ప్రయత్నం చేసి రాజ్యాంగాన్ని మారుస్తారనేటువంటి అర్థం లేని ఆరోపణ చేశారు, అవాస్తవమైనటువంటి ఆరోపణ చేశారు. రిజర్వేషన్లు రద్దు చేస్తారని ప్రజల్లో బూటక ప్రచారం చేశారు. ఇవాళ ప్రజలు వాస్తవాన్ని గమనించారు, దాన్ని తిప్పికొట్టిర్రు. ఇవాళ వాళ్ళకు బుద్ధి చెప్పారు. ఇది ప్రస్ఫుటంగా కనబడతా ఉంది. ఇంకోటి, ఈ శివసేన మరి ఏదైతే బాలాసాహెబ్ ఠాకరేకి సంబంధించి అసలైన వారసత్వం ఎవరు అనేటువంటి విషయంలో ఇవాళ ప్రజల తీర్పు స్పష్టంగా ఉంది. ఆ రోజు సిద్ధాంతాన్ని కొనసాగిస్తున్నారు. ఆయన ఆశయాలను, ఆలోచనలు, ఆయన విధానాన్ని బీజేపీతో ఉంటే సిద్ధాంతాన్ని కొనసాగించినట్టు, కాంగ్రెస్ తో ఉంటే ఆ శివసేన ఉద్దేశాలు లేకపోతే సిద్ధాంతాలు పోయినట్టు. కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవాల్సి వస్తే పార్టీనే రద్దు చేస్తా అన్నాడు బాలసాహెబ్. మరి పార్టీ ముఖ్యమంత్రి పదవి కోసం ఎందుకు ఏపీలో చెప్పారు, డోర్స్ పూర్తిగా క్లోజ్ అయిపోయి ఇక జీవితంలో మేము టీడీపీతో కలవమని అమిత్ షా గారు చెప్పారు. ద్వారాలు మూసివేయబడ్డాయి క్లియర్ గా చెప్పారు. మళ్ళీ కలిసారుగా. ఇప్పుడు ఇందాక మహేష్ చెప్పారు, ఏది పంజాబ్ లో అకాలీదళతో పొత్తు వదులుకున్నాం, మేము వదులుకోలే, వాళ్ళే వదులుకున్నాం. మహారాష్ట్రలో శివసేన వాళ్ళే ముఖ్యమంత్రి పదవిని ఆశించి వాళ్ళే వదులు. అవును. ఆంధ్రలో తెలుగుదేశంతో మేము పొత్తు వదులుకున్నాం, వాళ్ళే వదులుకున్నారు. ఆ రోజు వదులుకున్నారు, తర్వాత వచ్చారు, మేము కలిసి మళ్ళీ పోరాటం పరిస్థితుల అనుకూలంగా వాస్తవాన్ని గమనించి వాస్తవాన్ని అనుసరించి వారు వచ్చారు. ఇవాళ జేడీయూకి సంబంధించి నితీష్ కుమార్ గారు అక్కడ పోయినరు, ఇక్కడ పోయినరు. మేము ఎప్పుడు కూడా ఎవరిని పొమ్మని లేదు, కానీ వస్తే కాదని లేదు. భారతీయ జనతా పార్టీ స్పష్టమైనటువంటి ఆలోచనతో ఉన్నది.